భగవద్గీత ద్వితీయాధ్యాయము 39వ శ్లోకము పార్ట్ 2. వివిధ దృక్కోణములలో కావింపబడిన ఆత్మ మరియు దేహములకు సంబంధించిన వివరణాత్మక జ్ఞానమే నిరుక్తి నిఘంటువును అనుసరించి సాంఖ్య జ్ఞానముగా తెలుపబడినది. ఈ సాంఖ్య జ్ఞానమునకు మరియు నాస్తికుడైన కపిలునిచే తెలుపబడిన సాంఖ్య తత్వమునకు ఎట్టి సంబంధము లేదు. నాస్తికుడైన ఈ కపిలుని సాంఖ్యమునకు చాలా కాలము క్రితమే శ్రీకృష్ణుని అవతారమైన కపిల భగవానునిచే శ్రీమద్భాగవతమునందు తన తల్లి అయిన దేవహూతికి సాంఖ్యతత్వము వివరింపబడినది. అతడు అందులో పరమపురుషుడు లేదా భగవానుడు క్రియాశీలుడుగా నుండుననియు మరియు అతడు ప్రకృతిపై దృష్టిని ప్రసరించుట చేత సృష్టి కార్యమును నిర్వహించుననియు స్పష్టముగా తెలియజేసెను. ఈ విషయము వేదములందు మరియు గీతయందును అంగీకరింపబడినది. భగవానుడు ప్రకృతిపై దృష్టిని సారించి దాని గర్భమునందు అణుజీవాత్మలను ప్రవేశపెట్టెననియు వేదములు తెలియజేయుచున్నవి. ఆ జీవులందరూ ఈ భౌతిక జగత్తున ఇంద్రియ తృప్తి కొరకై శ్రమించుచు భౌతిక శక్తి అయిన మాయ వశమున తమకు తాము భోక్తలుగా భావించుచున్నారు. ఈ భోగానుభవమనడి మనోప్రవృత్తి జీవుడు ముక్తస్థితి అందును భగవానునిలో ఐక్యము కావలెను భావనగా భగవానునిలో ఐక్యము కావలనను భావనగా జీవుని పీడించును. ఇట్టి భావనయే మాయ యొక్క చివరి వల. అట్టి ఇంద్రియ తృప్తి కర్మలతో కూడినట్టి అనేక జన్మలు అట్లు గడిచిన పిమ్మట మహాత్ముడైనట్టి వాడు వాసుదేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణు పొందుట చేత పరతత్వాన్వేషణ సఫలము కాగలదు. అర్జునుడు ఇదివరకే శ్రీకృష్ణుని శరణు వేడి అతనిని తన ఆధ్యాత్మికాచార్యునిగా అంగీకరించి ఉండెను. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రసన్నం. కనుకనే ఏ విధముగా అర్జునుడు బుద్ధియోగము లేక కర్మయోగము ద్వారా కర్మనునరింపవలెనో భగవానుడినిప్పుడు తెలుపబోచున్నాడు. మరో మాటలో శ్రీకృష్ణ భగవానుని ప్రీతి కొరకై భక్తియుక్త సేవా సాధన విధానము బోధించుచున్నాడు. ప్రతి ఒక్కరి హృదయమునందు పరమాత్మ రూపమున నెలకొనినట్టి భగవానునితో ప్రత్యక్ష సంబంధము కలిగియుండుటయే బుద్ధియోగమని దశమాధ్యాయపు 10వ శ్లోకమునందు స్పష్టముగా వివరింపబడినది. అట్టి ప్రత్యక్ష సంబంధము భక్తియుక్త సేవ లేకుండా కలగబోదు. కనుకనే కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవయందు నెలకొనిన వాడు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యేక కృపచే బుద్ధియోగ స్థితిని వెంటనే పొందగలుగును. కనుకనే శుద్ధ ప్రేమతో తన భక్తియుక్త సేవయందు నెలకొనిన వారికే భక్తి యోగమును గూర్చి శుద్ధ జ్ఞానమును ప్రసాదింతునని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. దానితో భక్తుడు శాశ్వతానందముతో కూడినట్టి భగవద్ధామమున భగవానుని సులభముగా చేరగలడు.